చూసారంటే సెక్షన్ 406, 420 ప్రకారం మనీ ఫ్రాడ్జరీ చేశారని చెప్పేసి మా యొక్క క్లయింట్ మీ పేరు మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. ఓకే. చూసారంటే ఈ కేసు ఎక్కడ రిజిస్టర్ అయిందంటే జయం3 హైకోర్టు శివాజీ నగర్ మహారాష్ట్రలో జరిగింది. మీరు తెలుగు కాబట్టి చెన్నై హైకోర్టుకి దీన్ని తరలించడం జరిగింది. ఓకే. చూసారంటే ఈ రోజు ఈవినింగ్ 5 o'clock 4 to 5 o'clock లోపల మిమ్మల్ని మీ ఇంటికాడ అయినా కానీ లేదా మీరు వచ్చే ప్లేస్ అయినా కానీ వచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. మాటలు మంచిగా నంబర్ ఉంటే ఎవడి మా ఓన్తో మాట్లాడిన నంబర్ చెప్పు. ఏమంటున్నా మాటలు జర మంచిగా మాట్లాడు. అది ఎవడాడు నీకు చెప్పింది 3 నెలల దాకా ఊకునేది. జర మంచిగా మాట్లాడు అంటున్నాను. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు 3 months అంటే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. హైకోర్టు నుంచి అడ్వకేట్ మాట్లాడుతున్నాను. మీ పైన వారెంట్ ఇష్యూ అయింది. ఈవినింగ్ 5 o'clock లోపు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అన్నట్టు మాట్లాడాడు. కేసు డీటెయిల్స్ అడిగితే కేసు డీటెయిల్స్ పంపొద్దు, మళ్ళీ మీరు బెయిల్ తెచ్చుకుంటారు అని చెప్తున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మాట్లాడుతున్న లైన్ లో వెయిట్ చేస్తారండి. కట్ అయిపోయింది, నేను కట్ చేసిన అది. అవునా, ఓకే. నా పేరు చూసుకుంటే దాసరి రాంబాబు, చెన్నై హైకోర్టు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. మీ పేరు మీద ఒక అరెస్ట్ వారెంట్ ఉంది. ఆ విషయం మీకు తెలుసా తెలియదు అని చెప్పి ఇంటిమేట్ చేద్దామని కాల్ చేశాను. అరెస్ట్ వారెంటా? అవును. ఏ బ్యాంక్ సార్? చూసారంటే సెక్షన్ 406, 420 ప్రకారం మనీ ఫ్రాడ్జరీ చేశారని చెప్పేసి మా యొక్క క్లయింట్ మీ పేరు మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. ఓకే. చూసారంటే ఈ కేసు ఎక్కడ రిజిస్టర్ అయిందంటే జయం3 హైకోర్టు శివాజీ నగర్ మహారాష్ట్రలో జరిగింది. మీరు తెలుగు కాబట్టి చెన్నై హైకోర్టుకి దీన్ని తరలించడం జరిగింది. ఓకే. చూసారంటే ఈ రోజు ఈవినింగ్ 5 o'clock 4 to 5 o'clock లోపల మిమ్మల్ని మీ ఇంటికాడ అయినా కానీ లేదా మీరు వచ్చే ప్లేస్ అయినా కానీ వచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. మా యొక్క క్లయింట్ ఎవరు చూసారంటే క్యాషీ ఫైనాన్స్. క్యాషీ లోన్ తీసుకున్నారా మీరు? క్యాషీలో లోన్ తీసుకున్నారా అనుకుంటారా? తీసుకున్నా సార్. ఎందుకు వాళ్ళు తిరిగి పే చేయలేదంట? ఫైనాన్స్ ప్రాబ్లం ఉండే. ఫైనాన్స్ ప్రాబ్లమ్ కావట్లేదా సార్? ఇప్పుడు చూసారంటే మీ దగ్గర కేసు వచ్చింది. అది నష్టపరిహారం గంటకి 4 లక్షల దాకా ఇక్కడ ఇస్తున్నారు. నష్టపరిహారమా? అవును, నష్టపరిహారంగా 4 లక్షల దాకా ఇక్కడ ఇస్తున్నారు. లోన్ ఎంత ఉన్నది ఎగ్జాక్ట్ గా? లోన్ 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 అదే చెప్తానండి మీకు. నాకు డీటెయిల్స్ ఫర్ ద డీటెయిల్స్ మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్ ఏంది, మీరు మీకు ఇంత లోన్ తీసుకున్నారు, ఇంత లోన్ తీసుకొని తిరిగి కట్టమని అమలు చేశారని చెప్పేసి టోటల్ గా నష్టపరిహారం చెప్పి కోర్టుకి విన్నతి ఇచ్చి 4 లక్షల దాకా మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది, ఇంతవరకు తిరిగి కట్టలేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు. లోన్ ఎంత? లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఎంత అయింది మొత్తం? పెద్ద డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వలేదండి. ఓకేనా? సో అందువల్ల చెప్తున్నాను నేను. మీరు హైకోర్టు నుంచి మాట్లాడుతున్నారా? అవును, హైకోర్టు నుంచి మాట్లాడుతున్నాను. ఫైనల్ అడ్వకేట్ నేను. క్యాషీ ఫైనల్? క్యాషీ యొక్క ఫైనల్ అడ్వకేట్ నేను. అర్థం కాలే నాకు. క్యాషీ యొక్క ప్యానల్ అడ్వకేట్ నేను. అడ్వకేటా? ఓకే ఓకే. క్యాషీ అడ్వకేటా మీరు? అవును. మరి సమ్మన్స్ ఏం రాలేవు నాకు కోర్టు నుంచి? చూసారా, సమ్మన్స్ 2 times వచ్చినారు, అందులో ఒక రిటర్న్ అయినది, అందువల్ల నేను కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసారంటే కరెక్ట్గా మీ యొక్క కట్టవలసిన తారీఖు వచ్చేసి చూసారంటే 2025 జూలైలో కంప్లీట్ అయ్యింది. దానికి ముందే మీరు నిలిపేశారు. అసలు ఆర్బీఐ రూల్స్ ప్రకారం ముందే నిలిపిన దానికి మీకు సమ్మన్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సమ్మన్ స్టార్ట్ అయ్యి వచ్చి ఉంటుంది. మీ యొక్క అడ్రస్ ఏమిటారో ఆ అడ్రస్ వచ్చి ఉంటుంది. చూడండి, ఒక నిమిషం అడ్రస్ చెప్తాను, కన్ఫర్మ్ చేసుకొని మీరు. నేను అలవట్లేదు సార్, నాకు సమ్మన్స్ ఏం రాలేవు కదా, వారెంట్ ఎట్లా వస్తుంది అంటున్నా. ఒక నిమిషం అడ్రస్ చెప్తాను, కన్ఫర్మ్ చేసుకోండి. చెప్పండి. హైదరాబాద్ ఈ అడ్రస్ లో ఉంటున్నారా? అడ్రస్ కి వెళ్ళి ఉన్నది. అడ్రస్ వెళ్ళి ఉంది, బట్ నేను సమ్మన్స్ అయితే రిసీవ్ చేసుకోలేదు. ఒకసారి నాకు సిఎన్ఆర్ నంబర్ చెప్తారా మీరు? సిఎన్ఆర్ నంబర్ కేసుది చెప్తానండి. అంతా ఈ రోజు వస్తారు కదా పోలీసు వాళ్ళు, వచ్చినాక అరెస్ట్ చేసినాక ఫర్దర్ రిలీజ్ మీకు వచ్చేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లోకల్ స్టేషన్ నుంచి. ఎందుకు? ఓకేనా? అంటే ఇప్పుడే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు తనిగా అడిగేట్ పెట్టి మాట్లాడి వాదించుకుంటారు కదా, అందువల్ల చెప్పేసి డైరెక్ట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాతనే వచ్చి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు యాజ్ అడ్వకేట్ గా నాకు కేసు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయరా మీరు? ప్రొవైడ్ చేయమండి మేము. మరి అడ్వకేట్ ఎందుకు మీరు? రీజన్ ఇప్పుడు కాల్ చేసిన రీజన్ ఏమంటే ఒక సంబంధం రిటర్న్ అయింది మా దగ్గరికి. ఆ సంబంధం ఒకవేళ కస్టమర్ కి విషయం తెలుసా తెలీదా అని చెప్పేసి నేను కాల్ చేసింది. సిఎన్ఆర్ నంబర్ చెప్తేనే చెక్ చేసుకుంటా కదా ఈ కోర్టులో. సో సారీ అండి, ఫర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా లోకల్ స్టేషన్ పోలీసులు వచ్చినాక నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎందుకంటే ముందుగా చెప్పేస్తే మీరు బెయిల్ తీసుకోవచ్చు కదా, మీ యొక్క టికెట్ మాట్లాడుకుని బెయిల్ తీసుకోవచ్చు కదా. మరి బెయిల్ తీసుకోవడం అనేది నా రైట్ కదా, అక్కడ బెయిల్ తీసుకోకుండా మీరు చేస్తారా? అవునండి, డైరెక్ట్ గా నేను అదే చెప్తాను మీకు. ఎటువంటి యాక్షన్ అయినా కానీ, ఎటువంటి ఇది కావాలన్నా కానీ
మేము అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాని తర్వాత మీ సర్టిఫికేట్ పెట్టి మాట్లాడుకుంటారు, దాంతో మాట్లాడుతూ మీ ఇష్టం అది. ఓకేనా? నేను అలా అడగలేదు సార్. ఇప్పుడు అడ్వకేట్ వస్తా, స్టేషన్ వస్తా, ఇక్కడ రమ్మంటే అక్కడ వస్తా. బట్ మీరు యాజ్ అడ్వకేట్గా క్యాషియర్ నుంచి మాట్లాడుతూ చెప్తున్నారు. కేసు యొక్క డీటెయిల్స్ నాకు షేర్ చేయాలి కదా. ఆ విషయంలో చెప్తున్నాను, అవతల పార్టీకి షేర్ చేయాలని చెప్తున్నాను. ఇస్తాము, ఇవ్వని చెప్పలేదు. డైరెక్ట్గా మేము అరెస్ట్ చేసిన తర్వాత ఆ విషయం తర్వాత మీరు అడ్వకేట్ అంటున్నారు, లీగల్ మ్యాక్సిమం ఒకటి ఉంటుంది, ఆర్డీ అల్ట్రమ్ ప్యాటర్న్ లిజన్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద పార్టీ. ఓకే, ఇప్పుడు నా సైడ్ వర్షన్ మీరు వినే ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు కదా. మరి మీరు ఆర్డీ అల్ట్రమ్ ప్యాటర్న్ అంటే ఐడియా ఉందా మీకు? ఇప్పుడు చెప్పండి, ఎందువల్ల మీరు వాళ్ళు తిరిగి కట్టలేదు? రీజన్ ఏం చెప్పండి నాకు. రీజన్ వచ్చేసి ఓవర్ లివరేజ్. ఓవర్ లివరేజ్. ఓకే, నేను కావాలంటే మీకు ఒక హెల్ప్ చేయగలుగుతాను ఈ విషయంలో. మీ పైన కేసు ఇచ్చారు కదా క్యాష్ ఫైనాన్స్ వాళ్ళు, వాళ్ళకి హెడ్ ఆఫీస్ కి నేను కాల్ చేస్తాను, మేనేజర్ తో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత మిమ్మల్ని మాట్లాడమని చెప్తాను, వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని కట్టేసుకోండి. నాకు సిఎన్ఆర్ నంబర్ ప్రొవైడ్ చేయండి. నా పేరు మీద కేసు అయినట్టు నేను ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి కదా. మీరు గాల్లో మాటలు చెప్తున్నా ఎట్లా అంతా కేసు ఏందని? ఓకేనండి, నేను మీకు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్ గా మేము డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసిన తర్వాత చూపిస్తాం. మీ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయి చూపిస్తాం. ఓకేనా? డైరెక్ట్ అరెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వస్తారు లోకల్ స్టేషన్ వాళ్ళు. వచ్చినాక చెప్తారు మీకు డీటెయిల్స్ ఏం కావాలో అప్పుడు. ఈ విధంగా ఫేక్ అడ్వకేట్లు కాల్ చేసి కస్టమర్లని భయపెడుతుంటారు. అరెస్ట్ వారెంట్ రాకుండా అరెస్ట్ వారెంట్ వచ్చింది సాయంత్రంలోపు అరెస్ట్ చేస్తారంటే సెన్సిటివ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారండి? రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇది ఫేక్ కాల్ అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, కేసు యొక్క డీటెయిల్స్ ఏ అడ్వకేట్ అయినా షేర్ చేస్తాడు. సిఎన్ఆర్ నంబర్ చెప్పంటే నువ్వు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటావు కాబట్టి నేను సిఎన్ఆర్ నంబర్ ఇవ్వంటే అడ్వకేటే కాదు కదా, ఏదో బెదిరించి పేమెంట్ తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తాడు. ఇలాంటి చాలా కాల్స్ వస్తాయండి. అలాంటి వాటికి మీరు భయపడకండి. ఫోన్ ఎత్తావా ఇక నువ్వు? హలో హలో హలో, అవును ఎవరు? వన్ కాన్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పు. అయిపోయిందా పేమెంట్? కాలేదు, చెప్పినా 2-3 months పడుతుంది. అప్డేట్ చేసిన మీ ఊళ్ళకి. ఎన్ని రోజులు అవుతుందన్నా చెప్పి? నిన్న చెప్పినా అనుకుంటా. ఎన్ని మంత్స్? 2-3 months పడుతుందని చెప్పి. ఇంకా ఎవడన్నా ఏడాది ఆపుతాడా? 1 year ఆపుతాడా ఎవడన్నా? నేను ఆపుతా, ఎవడు ఆపకపోతే నేను ఆపుతా. ఎందుకు ఓడాడు ఇచ్చిన కాడు అడుగు పోయి. నువ్వే తీయలేగా, నువ్వెందుకు అడుగుతున్నా? లేదు, ఎందుకు ఆపుతావు? నువ్వే తీయలేగా, నువ్వెందుకు అడుగుతున్నావు? మళ్ళా నేనే ఇచ్చిన. ఎవడు? నేనే ఇచ్చిన. మరి నువ్వు ఇస్తే ఇందాక ఎట్లా అన్నావు? ఎవడిచ్చినా? నువ్వు ఎట్లా ఆపుతావా? నువ్వు ఆల్రెడీ 4 నెలలు ఆపినావు, ఇంకా 2-3 నెలలు ఆపుతా అంటే అట్లా ఆపుతావంటే మరి దాని అర్థమైంది. నీ అర్థమైంది. ఇంకా 3 నెలలు అంటే చెప్పినావు నువ్వు. ఆ నంబర్ నాకు ఓడా మాట్లాడి నా నంబర్ కడి నాకు మాటలు మంచిగా నంబర్ ఉంటే నా నంబర్ ఉంటే ఎవడి మా ఓన్తో మాట్లాడిన నంబర్ చెప్పు. ఏమంటున్నా? మాటలు జర మంచిగా మాట్లాడు. అది ఎవడాడు నీకు చెప్పింది 3 నెలల దాకా ఊకునేది? జర మంచిగా మాట్లాడు అంటున్నాను. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? 3 months అంటే చేస్తున్నప్పుడు తెలియదా టైం కి కట్టాలని చెప్పి? ఆల్రెడీ 4 నెలలు ఆపి ఇంకా నేను 3 నెలలు ఆపుతా అంటే ఎవరు నీతో మాట్లాడింది? జర పర్సనల్ గా మాట్లాడుతున్నా. జర బ్యాంక్ లాగా జర ఏజెంట్ లాగా మాట్లాడు. జర పర్సనల్ గా తీసుకొని 4 నెలల నుంచి ఆపి గిట్లనే ఉంటది. మరి గిట్లనే ఉంటది అన్న. 4 months అంటే 3 months అంటే గట్లనే ఉంటది. మరి 3 months ఆపుతావా అన్న? ఇప్పుడు నేను ఎన్ని నెలల నుంచి కట్టలే అది చెప్పు ఫస్ట్. ఎన్ని నెలల నుంచి నేను కట్టలే అది చెప్పు. లాస్ట్ ఎప్పుడు కట్టినావు? లాస్ట్ ఏ మంత్ కట్టినావు? లాస్ట్ నువ్వు నీ దగ్గర మీ ఏజెన్సీకి వచ్చిందా నా డేటా మొత్తం చెప్పు జరా. నువ్వు 3 months ఏ విధంగా ఆపుతావు అన్న? నువ్వు మరి కోపం వస్తుందా? 3 months ఆపుతా అంటే నువ్వెవడవన్నా? నీకెందుకు వస్తుందా నా కోపము? ఏంది నువ్వు ఏజెంట్ చాతగానప్పుడు అరే అన్ని రికార్డ్ అవుతున్నాయి. అరే నువ్వు ఏజెంట్ అంటే నేను రబే ఆనాల్సి వస్తుంది. మరి నువ్వు మర్యాదగా మాట్లాడు. అన్ని రికార్డ్ అయినాయి. నువ్వు రబే అంటే నేను నీ కాలు మొక్కి మాట్లాడాలా? దండ వేసి పెట్టా పోయి మీ ఏజెంట్ కాలు మొక్కుకో. మొక్కి తీసుకున్నప్పుడు తెలియదు ఆరాబోయ్. మరి అరే బ్యాంక్ నా కాలు మొక్కి ఇచ్చిండు బాబు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అన్ని పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నావు? నేను ఏమంటున్నా? నువ్వెందుకు పర్సనల్ తీసుకుంటున్నావు బాయ్? అది చెప్పు. బ్యాంక్ కొద్దిగా మాట్లాడు. 3 నెలలు ఎట్లా అంటావు? రికార్డ్ అవుతుంది 1 కార్డ్ కి. ఏం బిక్కుండా పెట్టే ఇక ఫోన్ పెట్టి చాతన్ లైన్ చాతన్ లేదా కలెక్టర్ కావాలి. సిరీస్ అనేది రావద్దు అంటే నేను మీకు అర్థం, నా ఇంటెన్షన్ మీకు ఇంకా అర్థం కాలేదు కదా. రావాలి మీకు మీ రెస్పాన్సిబిలిటీ కాల్ చేయడము, అట్లా కాల్ చేయాలి. చేస్తేనే కస్టమర్కి రిమైండ్ వచ్చేసి ఏం చేస్తారంటే కడతారు పేమెంట్స్. అర్థమైందా? అట్లా నేను చేయదంటే నేను చేయాలని అంటున్నా. FOS పంపవచ్చు మీరు ఇంటికి, ఏమైనా చేయొచ్చు మీరు. ఎందుకంటే మీకు అమౌంట్ పే చేయాలి కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ అది మీకు కాల్ చేయడం. మీ డ్యూటీ అది కదా.
మరి ఎందుకు అట్లా నేను చేయొద్దని చెప్పినా లేకపోతే ఎందుకు వస్తారని చెప్పినా చెప్పలే కదా నేను మీకు. అవును సార్, మరి ఎప్పుడు చేస్తారు అది చెప్పండి, పేమెంట్ ఎప్పుడు అవుతుంది? అట్లా ఇప్పుడు దారికి వచ్చినావు అయితే నెక్స్ట్ మంత్ అవుతుంది నాకు ఇప్పుడు ఒక పండిస్తుంది కొంచెం. నెక్స్ట్ మంత్ ఎందుకు అవుతా అండి? లాస్ట్ మంత్ నుండి పేమెంటే కట్టట్లేదు, మరి 1 నెక్స్ట్ month మంత్ పెండింగ్ అంటున్నారు. 1 month కాదు పెండింగ్. అవును 1 month ఉందా 1 పెండింగ్? month కట్టండి 8,300. నేను అంటది అట్లా కాదు 1 month బిల్లు జనరేట్ అయ్యింది ఒక 1 time అయినా 2 times అయినా అంటున్నా. లాస్ట్ మంత్ 20కి అయింది కదా, లాస్ట్ మంత్ జనవరి 20కి అయింది. 20 అయితే 2 months అవుతుంది. ఇప్పుడు 20 వస్తే సెకండ్ బిల్ జనరేట్ అవుతుంది అంతేనా? అవును అంతే అదే కదా. ఇప్పుడు మీకు మొత్తం ఇంట్రెస్ట్ చార్జెస్ మొత్తం కలిపి ఒకటిసారి కట్టేస్తాను నెక్స్ట్ మంత్ ఓకేనా? సార్ మొత్తం మీరు కట్టుకోండి సార్, పెండింగ్ లో ఉన్నదైతే ఇప్పుడు కట్టండి. అది ఉంటే నేను కట్టేవాను కదా, మీకు కాల్స్ ఎందుకోసం మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తాను అట్లా నేను. అవును సార్, ఇప్పుడు లేవు కానీ నెక్స్ట్ మంత్ లో మొత్తం కడతాను ఎట్లా నమ్ముతారండి? 8,000 లేవు కానీ ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అట్లా అరుస్తున్నావు? మామూలుగా ఇంట్లో కొట్లాడినావేమి ఇంట్లో కొట్లాడొచ్చావు ఇంట్లో? మామూలుగా మాట్లాడు, నాలాగా మాట్లాడు మంచిగా. ఏం మామూలుగా మాట్లాడాలండి? టెలికాలర్వి మొత్తం కట్టాడట నెక్స్ట్ మంత్ లో. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఏజెన్సీలో పనిచేస్తే టెలికాలర్వి మొత్తం కట్టుకుంటా, రెండు ఒకటేసారి కట్టుకుంటా, మొత్తం ఒకటేసారి కడతా అని మాట్లాడతారు. టెలికాలర్ నువ్వు ఏజెన్సీలో పనిచేస్తే టెలికాలర్వి ఓకేనా? బ్యాంకులో కాదు ఓకేనా? ఏజెన్సీలో పనిచేస్తావు, ఆ ఏజెన్సీ నేమ్ కూడా నాకు తెలుసు ఓకేనా? అరవకట్లా అరవకుండా మంచిగా మాట్లాడు, ఏం కాదు. ఇప్పుడు తెలిస్తే ఏమైంది? మంచిగా మాట్లాడాలి. సార్ పేమెంట్ కట్టండి. పేమెంట్ ఏమైంది సార్? మీ ప్రాబ్లం ఏంది అసలు? ఎందుకు ఇలా కట్టలేదు? మరి ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారు? కట్టండి వదిలేమని చెప్పిన నీకేమన్నా? ఇంకేమంటారు మరి? మీ ప్రాబ్లం ఏంది? వచ్చేది ఎందుకు మరి? వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటది కాబట్టి, పేమెంట్ కట్టారు కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం ఉంటది కాబట్టి వస్తుంది, కలెక్షన్ లోకి వస్తారు. వచ్చినప్పుడు మీలా రీజన్స్ చాలా ఉంటాయి, చాలా రీజన్స్ చెప్తారు సార్. అవును ఆయన కట్టుకోవట్లేదా? ఎవరు కట్టట్లేదా? వాళ్ళ గురించి నాకేందుకు, నాకు ఫండ్ ఇస్తుంది కదా, వాళ్ళకు ఉందో నాకు తెలియదు కదా, నాకు ఫండ్ ఇస్తుంది కదా. పని లేదంటే ఇవన్నీ చెప్పి తీసుకున్నారా సార్ ఫస్ట్? మరి నువ్వు అప్పుడు అడగలేక తీసుకుంటప్పుడు, నువ్వు అడగలేక అప్పుడు తీసుకుంటప్పుడు, మీరు అప్పుడు అడగలేక తీసుకుంటప్పుడు చెప్పలేదు అడగలేదు అయిపోయింది, చెప్పలేదు అడగలేదు అయిపోయింది. మీ పని మీ పని ఏంది? అని ఎక్స్పెక్ట్ చేయలేం కదా, చెప్పలేం కదా, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనకు, మన ఫ్యూచర్ గురించి. రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన కళ్యాణ లక్ష్మి గ్రామం ఒక తులం గోల్డ్ ఇస్తాడు, ఇచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసినా మనము ఇస్తాడా అని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా మనం? గెలిచిందిగా. మరి మీరేం చేస్తారు మరి? అనవసరం మాటలు ఎందుకు తీస్తారు మరి? మీరు అనవసరంగా వేరే మాటలు ఎందుకు తీస్తున్నారు? మీరు పేమెంట్ గురించి మాట్లాడాలి, వేరే మాటలు ఎందుకు తీస్తారు బయటకు? మరి మీకెందుకు ఆర్టీపీ పెట్టండి. ఎందుకు వాడుకోరా? మీకు ఆ మాత్రం తెలియదు, ఎందుకు వాడుకుంటారు తెలియదా మీకు? మీరు టెలికాలర్ కూర్చున్నావు, నీకు తెలియదు ఎందుకు వాడుకుంటారు కార్ని? వాడుకోనికి కార్డు ఉన్నది, వాడుకోనికి. మరి ఎందుకు వాడుకున్నా తెలియదు అమ్మా నీకు? కట్టమని అంతే కాదు, ఎందుకు వాడుకున్నావు అనేది నీకు క్వశ్చనే కాదు, ఎందుకు వాడుకున్నా నీకు క్వశ్చనే కాదు. అట్లా అడగాలి, వాడుకున్నా కట్టాలి అట్లా అడగాలి, అట్లా కట్టమనాలి. అట్లా అడిగినా కాబట్టి కట్టమని అడగాలి. వాడుకున్నారు కాబట్టి అమౌంట్ బ్యాంక్ కాబట్టి అని చెప్పేసి మీరు అడగాలి. ఎందుకు వాడుకున్నారంటే అది రెగ్యులర్ క్వశ్చన్, అది ఎందుకు వాడుకున్నారు అనేది తెలిసే కదా. ఎందుకు వాడుకున్నారు చిల్లీ క్వశ్చన్, అది అనవసర క్వశ్చన్. సిల్లీ క్వశ్చన్ కానీ పేమెంట్ కట్టండి. పేమెంట్ లేదని చెప్తే నెక్స్ట్ మంత్ అవుతుందని చెప్తే కదా. ఫండ్ మొత్తం బిజినెస్ లాస్ వచ్చింది బాగా. బిజినెస్ లాస్ అయితే మాకెందుకు? మరి నేనే కట్టేది, అందుకని. ఎందుకు అట్లా అంటే నాకు ఇట్లా లాస్ ఉంది ప్రాబ్లం. సిల్లీ రీజన్ కాదు, బిజినెస్ లాస్ ఉంటే ఏమన్నా ఎట్లా కడతాం? కట్ట మనీ కావాలి కట్టాలంటే, ఆ మనీ అనేది లాస్ అయిపోయింది, ఎట్లా కడతాం చెప్పండి? అనవసరం అయితే ఏంటంటే ఆర్టీపీ అని మెన్షన్ చేసి డిస్పోజిషన్ చేసేయండి, సరిపోతుంది. ఆర్టీపీ అని పెట్టి డిస్పోజిషన్ చేసేయండి. ఎందుకు పెట్టాలి ఆర్టీపీ అని? ఆర్టీపీ పెట్టి డిస్పోజిషన్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా ఆర్టీపీ అని, అదే అవుతుంది నెక్స్ట్ మరిగా. నాకు అన్ని తెలుసు కదా, నేను నా మాట బట్టి అర్థం కాలేదు ఇంకా నీకు? ఇంకా అర్థమే కదా. అన్ని తెలిసే వాడుకున్నావు కదా. ఎట్లా వాడుకున్నావా? నా మాట మారిపోయింది అప్పుడే మళ్ళా. అన్ని తెలిసే వాడుకున్నారు కదా. తెలిసి వాడుకున్నావా తెలియక వాడుకున్నావా? అనవసరం క్వశ్చన్స్ ఇవ్వండి, ఎందుకంటే మీ టైం వేస్ట్, ఆ టైం వేస్ట్. వల్ల
మరి నాకు కూడా అనవసరం సార్. నీకు జాబ్ లాస్ అయితేంది, బిజినెస్ లాస్ అయితేంది, నీకు హెల్త్ ఇష్యూ వస్తాయింది, నాకెందుకు అవి? అంతే అంటావా? మరి పేమెంట్ కావాలంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులతోటే కదా కట్టేది. మరి పేమెంట్ కట్టాలంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉంటేనే కదా కట్టేది. కట్టకుండా సార్ నేను ఎక్కడికైనా తెచ్చుకోండి. అన్ని ట్రై చేసిన, అంతా బాగానే ట్రై చేసిన, బయట ఫ్రెండ్స్ కొలీగ్స్ బాగానే ట్రై చేసిన, అయితే రాలేదు, అక్కడి నుంచి రాలేదు. పేమెంట్ కట్టు. నువ్వు ఎక్కడి నుండి తెస్తావా, నువ్వు ఎట్లా కడతావా, నువ్వు ఎక్కడి నుండి తెచ్చి కడతావా, ఏం చేస్తావా, నాకు అదంతా అనవసరం కదా. మళ్ళీ స్లాంగ్ మారిపోయింది, మళ్ళీ నువ్వు అంటున్నావు, స్లాంగ్ మారిపోయింది అంతా. మాకు కావాల్సింది పేమెంట్ కట్టండి. పేమెంట్ కట్టాలంటే పేమెంట్ డబ్బులు కావాలి కదా, ఏది కొట్టక సార్ ఎక్కడ నుండి తెచ్చుకోండి, మాకు అనవసరం కదా. మీకు అనవసరమే, మీకేమవసరం, మీకు డబ్బులు వస్తేనే మీకు శాలరీ వస్తుంది, లేకుంటే రాదు శాలరీ మీకు, అంతే కదా. మేము కడితేనే మీకు శాలరీ వస్తాయి, అదే కదా ప్రాబ్లం. కట్టండి మరి, మాకు రావాలి కదా, మరి మాకు జీతాలు రావాలి కదా. ఇన్సెంటివ్స్ రావాలన్నా శాలరీ రావాలన్నా మీరు కట్టాలి, లేకపోతే ప్రెజర్ పెరిగిపోతుంది. మీ టీఎల్ కుట్టడా మీకు అనవసరం, అవన్నీ నీకు అనవసరం. నా సాలరీ గురించి నీకు అనవసరం, నా ఇన్సెంటివ్ గురించి నీకు చెప్తాను, నీ మంచి కోసం చెప్తున్నా. ఇప్పుడు మేము కడితేనే మీకు పేమెంట్లు వస్తాయి, అవన్నీ మీ టీఎల్ కట్టండి మీరు. మీ టీఎల్ మళ్ళీ ప్రెజర్ పెడతారు అనవసరంగా, మళ్ళీ ప్రెజర్ ఏమైంది టీఎల్ ప్రెజర్ పెడతారు మళ్ళీ. మా సాలరీ గురించి మీకు ఎందుకు? ప్రెజర్ మారుతున్నాం అంటే మీ టీఎల్ ఎంతగానో ప్రెజర్ పెట్టిన అర్థమవుతుంది నాకు. మీ టీఎల్ ప్రెజర్ పెట్టినట్టు బాగా మీ మీద, అంత ప్రెజర్ పెట్టినట్టు పాపం. ఎందుకంటే పెట్టిన ప్రెజర్ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నా, మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? తెలిసే మాట్లాడుతున్నా, తెలియదు కానీ అవన్నీ. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ రీఫాల్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.